వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో మన ఏఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్తో ప్రముఖ న్యాయవాది అయినటువంటి భూతమాపురం సుబ్బారావు గారు ఉన్నారు. ఈ ముఖాముఖి ప్రోగ్రాంలో విద్యుత్ ఛార్జీలపైన సామాన్యులపైన పడేటువంటి డిబేట్ గురించి మన భూతమాపురం సుబ్బారావు గారు అనేటువంటి న్యాయవాది గారితో మాట్లాడుతున్నాము. నమస్కారం సార్. నమస్తే. మనం ఆలోచన చేస్తే విద్యుత్ శక్తి శాఖ అనేది ఒక మహోత్తరమైనటువంటి శాఖ. మరి ఇలాంటి ఈ శాఖలో సామాన్యుల మీద బాదుడు కార్యక్రమం కొనసాగుతుంది. ఎందుకు ఆ విధంగా మనము చెప్పాల్సి వస్తుందంటే, కడు నిరుపేదలు ఉన్నారు, మధ్యతరగతి ప్రజానికం ఉన్నారు, ధనవంతులు ఉన్నారు ప్రజాస్వామ్య దేశంలో మన రాష్ట్రంలో. మరి అలాంటి తరుణంలో ఆలోచన ఒకసారి చేస్తే మధ్యతరగతి కుటుంబీకులు పూర్తిగా సతమతమవుతున్నారు ఈ విద్యుత్ ఛార్జీలను భరించలేక. ఇంకా సామాన్యుల గతి అదోగతేనే చెప్పవచ్చు. ఉదాహరణకి ఒక మీటర్ మీద సర్చ్ ఛార్జీల రూపంలో అదనపు పన్నును కేటాయిస్తుంది విద్యుత్ శాఖ. దీనివల్ల సామాన్యుల నడ్డి విరిగిపోతుంది. మరి గత ప్రభుత్వంలో బాదుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వము మరి దీనిపై ఎందుకు నిర్లిప్తత ధోరణిని వ్యవహరిస్తుందో అవగతం కావట్లేదు. మరి ఏరు దాటకముందు ఓడ మల్లన్నట్లు, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా ఈ ప్రభుత్వ పనితీరు ఉందని ఒకసారి మనం ఆలోచన చేసేదానికి చెప్పవచ్చు. మన ఏపీలో ఎండలు ఎక్కువ, ఈ వేసవికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు కూడా స్టార్ట్ అయినాయి ఎక్కువ. అదేవిధంగా ఎండలు ఎలా అయితే ఎక్కువ ఉన్నాయో అదేవిధంగా కరెంటు ఛార్జీలు కూడా మన సామాన్యులపైన పడుతూ ఉన్నాయి సార్. దీని గురించి మీ స్పందన తెలుపగలరా మా ఏఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్కి? అదేనండి, నేను చెప్పినట్లు ఈ సర్ఛార్జీల రూపంలో అటు సామాన్యులకైనా కానివ్వండి, మధ్యతరగతి వారికైనా కానివ్వండి, ఉన్నత వర్గాల వారికైనా కానివ్వండి, ఈ విద్యుత్ ఛార్జీలు సర్ఛార్జీల రూపంలో వీపు విమానం మోత మోగిస్తుంది విద్యుత్ శక్తి శాఖ. మరి ఈనాడు మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రధానంగా సామాన్యుడు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు కొంత డ్యూ డేట్ అనేది ఆ కరెంటు బిల్లులోనే ఉంటుంది. అంటే తాము బిల్లు ఇచ్చినటువంటి డేట్ నుంచి దాదాపుగా ఒక 2-3 వారాల వరకు డ్యూ డేట్ ఉంటుంది. ఆ తర్వాత డ్యూ డేట్ తర్వాత కూడా ఒక 2-3 వారాల వరకు డిస్కనెక్షన్ డేట్ అనేది ఉంటుంది. కానీ ఈ మధ్య కొంతమంది విద్యుత్ శక్తిలో పనిచేసేటువంటి ఈ ప్రైవేటు కాంట్రాక్ట్ సిబ్బంది కానివ్వండి, కొంతమంది అధికారులు కానివ్వండి, తమ యొక్క ఆధిపత్య ధోరణిని ప్రదర్శించాలని చెప్పి ఈ డ్యూ డేటు డిస్కనెక్షన్ డేటు కాకముందే బిల్లు ఇచ్చినటువంటి ఒక 4-5 రోజులకే డిస్కనెక్షన్ చేస్తున్నారు. మరి వారి ఇంటికి వెలుగులు లేకుండా చేస్తున్నారు. దీని మీద భవిష్యత్తులో పోరాటాలు జరుగుతాయి. ప్రభుత్వం వెంటనే వీరి పట్ల యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు విద్యుత్ శక్తి శాఖలో ఒక యాప్ ఉన్నింది, ఫోన్పే ద్వారా చెల్లించేటువంటి వెసులుబాటు ఉన్నింది. మరి ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు సులభతరంగా ఉన్నింది, ఇప్పుడు కష్టతరంగా ఉంది. ఈ ఫోన్పే చెల్లింపులో విద్యుత్ శక్తి శాఖ సూచించిన విధంగా అలా సులభతరంగా ఉన్నటువంటి దాన్ని ఫోన్పే నుంచి ఎందుకు డిలీట్ చేశారో ఆ విద్యుత్ శక్తి శాఖ వారి తెలియజేయాలి. ఎందుకంటే సులభతరంగా చెల్లింపు ఫోన్పే ద్వారా అయితే తాము ఎక్కడ ఏదైనా పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఫోన్ ద్వారా ఆ యాప్ ద్వారా ఫోన్పే కట్టేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు చదువుకున్నటువంటి మేధావులైనటువంటి వారు కూడా ఇప్పుడు ఈ క్లిష్టతరమైనటువంటి దాని నుంచి ఫోన్పే కొట్టాలంటే చాలా కష్టమవుతుంది. ఆ విద్యుత్ శక్తి శాఖ కార్యాలయానికి వెళ్ళాలి, అక్కడ చెల్లింపులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి విధానం కాకుండా ముఖ్యంగా విద్యుత్ శక్తి శాఖ వారికి ఒక విన్నపం చేస్తున్నాము. అయ్యా, మీరు సకాలంలో బిల్లులు ఇస్తున్నారు, సకాలంలో కూడా కరెంట్ ఇస్తున్నారు, మరి సర్ఛార్జీలు అదనంగా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? సర్ఛార్జీల రూపంలో ప్రజల మీద ఎందుకు ఎక్కువ మోత మోగిస్తున్నారు అనేది సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా సామాన్యులను మీరు ఒకసారి ఆలోచన చేయండి. సామాన్యులు కడతారు. ఒక 4 రోజులు, 5 రోజులు, 6 రోజుల టైం ఉంటే ఇంత గతంలో చెప్పినట్టు సులభతరంగా ఉన్నటువంటి ఫోన్పేను మీరు యాడ్ చేయండి. అలాంటప్పుడు మీకు కూడా బిల్లులు సకాలంలో చెల్లింపులకు వస్తాయి. ఇంకా ఒకటి ప్రభుత్వానికి కూడా సూచిస్తున్నాం. గతంలో విద్యుత్ శక్తి మీద బాదుడు అనే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ప్రస్తుత
ప్రభుత్వము మరి ఇప్పుడు ఎందుకు పట్టనట్లు నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉంది అని వెంటనే విద్యుత్ శక్తి సర్ఛార్జీలను తగ్గించి ప్రజలకు చేరువ కావాలి. మరింత చేరువ అయితేనే ప్రభుత్వము 10 కాలాల పాటు మన్ననలు పొందుతుంది, లేకపోతే అధోగతి పాలవుతుందని సూటిగా హెచ్చరిస్తున్నాం. ఎక్కువ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూనే ఉంటారు. మీ తరపు నుంచి, ప్రజల తరపు నుంచి మన అధికార దృష్టికి తీసుకెళ్లాలంటే ఈ సమస్య పైన, అంటే ఇక్కడ విద్యుత్ ఛార్జీల పైన ఏ విధంగా తీసుకెళ్తారో మీ మాటల్లో మా ఏఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్కి తెలుపుతున్నాం. చూడండి అమ్మా, మనము ఈనాడు సంబంధిత అధికారుల దృష్టికి ప్రజలకు అదనపు పన్నుల రూపంలో పడుతున్నటువంటి ఈ విద్యుత్ శక్తి సర్ఛార్జీల గురించి ప్రధానంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. తద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా మేము తెలియజేసేదానికి ముందుగా ఉద్యుక్తులవుతాం. అయితే ప్రజలు వారికి ఏమైనా సమస్యలుంటే సంబంధిత శాఖ పట్ల మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వారికి మాకు తెలిసినంత మేరకు వారికి మేము మా యొక్క సహాయ సహకారాలు అందిస్తాము అని ఈ ముఖాముఖి ప్రోగ్రాం ద్వారా తెలియజేసుకుంటున్నాం ప్రజలకి. ఏఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మా తరపు నుంచి ధన్యవాదాలు. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఇది ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడి యొక్క విధానంలో భాగంగా నేను కూడా ప్రజా సమస్యల పట్ల నిత్యము అన్వేషిస్తూ దాని పట్ల పోరాట తత్వం కలిగినటువంటి వ్యక్తిని. మరిన్ని సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేసి ప్రజలకు చేరువయ్యే దాంట్లో భాగంగా మీ వద్దకు మళ్ళీ తిరిగి వస్తాను. ఈ అవకాశం కల్పించినటువంటి ఏఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, నమస్కారం, జై హింద్. ఎప్పుడు నిత్యం మీ ఏఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ మీకు అందుబాటులోనే ఉంటుంది పోరాడడానికి. శ్రవంతి సైనింగ్ ఆఫ్ టుడే.